ఇంకోటి విద్యుత్ శాఖలో ఈరోజు చాలా బాధ కలిగే అంశం ఏంటంటే మొత్తం ఆంధ్ర అధికారులతో నింపేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే, తెలంగాణ నీళ్లు మనకు, తెలంగాణ నిధులు మనకు, తెలంగాణ ఉద్యోగాలు మనకు. కేసీఆర్ గారు కష్టపడి 95% లోకల్ రిజర్వేషన్ ఉద్యోగాల్లో సాధించింది కేసీఆర్ గారు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అత్యంత కీలకమైనటువంటి పోస్టులో ఈ విద్యుత్ విభాగంలో మొత్తం ఆంధ్ర అధికారులను నింపుతూ ఉన్నారు. నేను మచ్చుకు కొన్ని మీ ద్వారా ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాను. ఓన్లీ విద్యుత్ శాఖని, ఇంకా చాలా శాఖలలో చాలా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా, వెనుక నుండి ఆంధ్ర ప్రభుత్వం నడుపుతుందా అని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి వీళ్ళ అపాయింట్మెంట్లు చూస్తూ ఉంటే. వరుసబెట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని అత్యంత కీలకమైన విభాగాల్లో ఇవాళ విద్యుత్ శాఖలో అపాయింట్ చేసినారు. ఇవాళ జెన్కో డైరెక్టర్, ఎంతోమంది అనుభవం ఉన్న వాళ్ళు తెలంగాణ బిడ్డలు ఉన్నారు. జెన్కోలో ఈ అంటే హైడల్ అండ్ థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణము, నిర్వహణ ఎవరికి ఇస్తారు? జనరల్గా తెలంగాణ బిడ్డలు ఎవరన్నా జెన్కోలో పనిచేసే వాళ్ళకు, అంటే ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన ఇంజనీర్లను తీసుకోవాలి. వీళ్ళు ఎవరిని తీసుకున్నారు? రాజశేఖర్ రెడ్డి గారని సింగరేణిలో పనిచేసిండు. ఆయన ఎన్నడూ జెన్కోలో పనిచేయలే, కరెంటుకు సంబంధం లేదు. సింగరేణిలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక ఆంధ్ర ఉద్యోగిని తెచ్చి మన తెలంగాణ జెన్కో ప్రాజెక్ట్ డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. అంటే దీని వెనుక ఎవరున్నారు? ఈ అపాయింట్మెంట్ ఏ రకంగా తెలంగాణకు దోహదం చేస్తుంది, ఉపయోగపడుతుంది? ఆయన ఏమైనా నిష్ణాతుడా అంటే కరెంటు డిపార్ట్మెంట్లో ఎన్నడూ పనిచేయలేదు. పనిచేసింది సింగరేణిలో, రిటైర్ అయిన ఆయనని తెచ్చి హైడల్ అండ్ జెన్కో ప్రాజెక్టు నిర్మాణానికి ఈ రాష్ట్రానికి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఇది కీలకమైనటువంటి పదవుల్లో అనుభవం లేని పక్క రాష్ట్ర అధికారులను నియమించడం అంటే ఇది తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లను, తెలంగాణ ఉద్యోగులను అవమానపరచడం. అట్లే జెన్కోలో ఇదైతే ఇంకా చాలా, నేను కూడా ప్రత్యక్ష సాక్షిని ఆ రోజు ఉద్యమంలో. చాలాసార్లు మీరు కూడా వచ్చిండ్రు, విద్యుత్ భవన్ దగ్గర ధర్నాలు చేసినాం మనం చాలాసార్లు. జెన్కోలో కుమార్ రాజా, ఈయన సమైక్యవాది. ఆనాడు విద్యుత్తు రంగ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసేవాళ్ళు తెలంగాణ కోసం. చేసేటప్పుడు ఓసారి విద్యుత్ భవన్ దగ్గర మేము కూడా పోయినాం, ధర్నాలు చేస్తుండే. అప్పుడు ఈయన కుమార్ రాజా